కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీల అమలు విషయంలో పక్కడబంది వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. ఫిబ్రవరి నెల నుంచి కరెంటు బిల్లులు ఎవరు కట్టకూడదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 6 గ్యారెంటీలో భాగంగా వచ్చిన వాట్లలో ఇది ఒకటి. 200 యూనిట్ల లోపు కరెంటు ఖర్చు అయ్యే వారికి ఎవరు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ఆ హామీని వచ్చే నెల నుంచి అంటే మార్చి నెలలో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు 200 యూనిట్ల లోపు వచ్చినవారు. అయితే దీనికి సంబంధించి గాంధీభవన్లో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది నిన్న. ఆ సమావేశానికి కోమటిరెడ్డి, దుద్దిల శ్రీధరబాబు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఈ మేనిఫెస్టో కమిటీ నాయకులు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏవేవైతున్నాయో అవన్నీ 100 రోజుల లోపల అమలు చేయాలని అనుకున్నారు కాబట్టి ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. చేయూత కింద 10 లక్షల ఆరోగ్య శ్రీకి సంబంధించిన 10 లక్షల పెంపుదల వచ్చింది. త్వరలో ఈ రాయితీ పైన సిలిండర్లు, దానికంటే ముందుగా 200 యూనిట్ల విద్యుత్ సంబంధించిన బిల్లులను కట్టకూడదని మాఫీకి సంబంధించిన అంశం. అయితే ఇక్కడ 1 కోటికి పైగా వినియోగదారులు, 1.5 కోటి వరకు అన్ని రకాల 1.20 కోటి 1.30 లక్షల వరకు అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు మన రాష్ట్రంలో ఉన్నారనుకుంటే అందులో 1 కోటి మంది వరకు వారు వాడుతున్న విద్యుత్తు 200 యూనిట్ల లోపే ఉన్నది. దీనికి సంబంధించి ఈ మొత్తం వినియోగదారుల నుంచి 350 కోట్ల రూపాయలు నెలకు వస్తున్నది. సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు. ఇప్పుడు అదనంగా కొన్ని అదనపు కనెక్షన్లు ఏమైనా కలుపుకుంటే కనుక ఈ 4,000 నుంచి 4,500 కోట్ల రూపాయల వరకు ఆ భారాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఆలోచన చేస్తూ ఉన్నది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి బడ్జెట్ తయారు సంబంధించిన ప్రతిపాదనలు వస్తున్నాయి. విద్యుత్ శాఖ నుంచి కూడా ఈ ఉచిత విద్యుత్ ఒక అంశం ఉన్నది. రెండవది ఇప్పుడు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి సంబంధించింది. ఈ మొత్తం అన్ని రకాల ఉచితాలకు సంబంధించి 11,000 కోట్ల రూపాయలకు పైబడి ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నది, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు. ఇప్పుడు అదనంగా పడుతున్న భారం కూడా తోడు కావడం వలన ఆ 11,000 కోట్లకు నుంచి 15,000 కోట్ల రూపాయల లోపు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించే అవకాశం ఉన్నది. అయితే వినియోగదారులపైన ప్రభావం పడకుండా ఉండేందుకోసమై వినియోగదారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ ఈ 200 యూనిట్లు దాటి వస్తే కనుక దానికి మరి బిల్లు అక్కడి నుంచి ఎంత చెల్లించాలనే విషయంలో మార్గదర్శకాలు ఏమిటో తెలియదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఒక రకంగా ఉన్నది, పంజాబ్లో ఒక రకంగా ఉన్నది, ఇట్లా కర్ణాటకలో మరో రకంగా ఉన్నది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం, మన దగ్గర వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ విషయంలో అది హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వందలాది ఫామ్ హౌజులు, తర్వాత రిసార్ట్లకు ఆ కరెంటును వాడుతున్నారని, సినిమా షూటింగ్లకు కరెంటును వాడుతున్నారని ప్రభుత్వానికి రావాల్సిన భారీ మొత్తంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని విద్యుత్ అధికారులు గుర్తించారు. ఈ మొయినాబాదు, రంగారెడ్డి, చేవెళ్ళ, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మిగతా జిల్లా కేంద్రాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫామ్ హౌజుల పేరుతో ఉన్న వాటిని గుర్తించి అందులో వ్యవసాయం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని గుర్తిస్తున్నారు. అక్కడ దాన్ని నివారించుకోవడం ద్వారా అవి కమర్షియల్ కనెక్షన్లుగా మారిస్తే కనుక ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. మొత్తం సమూలంగా విద్యుత్ రంగాన్నే ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ విద్యుత్ రంగంలో గతంలో ఉన్న అప్పులు, ఈసారి అదనంగా ఈ రాయితీల కారణంగా పడబోతున్న భారాలు, దీన్ని మొత్తం సమూల ప్రక్షాళన చేస్తే కనుక అప్పటికి ఇప్పటికీ పోల్చుకున్నప్పుడు అదనపు భారం ఎంతో తేలే అవకాశం ఉన్నది. గతంలో మనకు ఒక రోజు కరెంటు కోసం కొనుగోలు కోసమై సుమారుగా 40 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. దాన్ని తగ్గించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదని, అది అవసరాన్ని బట్టి, ఉదాహరణకు తెల్లవారుజామున మనకు 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పీక్ అవర్స్ అంటారు వాటిని, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్ అంటారు. అంటే అప్పుడే మనం గీజర్ లాంచ్ చేసుకోవడము, ఆ తర్వాత వంటకు సంబంధించిన వాటిని వివిధ రకాల పనులు ఉంటాయి ఇండ్లలో, అవి ఎక్కువగా కరెంటు వినియోగం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో పనులు ఎక్కువ జరిగే సందర్భంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది.
డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ మార్కెట్లో పర్ యూనిట్కు ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తారు. మధ్యాహ్నము ఆ తర్వాత రాత్రులు ఎండాకాలం అయితే ఏసీలకు ఉంటుంది, లేకుంటే మిగతా కూలర్లు ఫ్యాన్లే ఉంటాయి. అప్పుడు చాలా అవసరాలు ఉండవు, విద్యుత్ అవసరాలు ప్రధానంగా విద్యుత్ అవసరాలు ఎక్కువ ఉండవు. ఆ టైంలో డిమాండ్ తక్కువ ఉంటుంది. అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ధర పెట్టి, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని తక్కువ ధరకు లేదా అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించడం, ఇవి ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అందువల్ల ఇక్కడ ఈ 200 యూనిట్లు వెనువెంటనే అమలు చేయడానికి ఇప్పటికే వారికి ఒక అంచనా వచ్చింది. గత అప్పులేనున్నాయి, ఇప్పుడు అదనంగా పడుతున్న అప్పు ఎంత, ఈ విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేయడం వలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత ఇత్యాది విషయాలపైన ఒక అవగాహన వచ్చింది ప్రభుత్వానికి. రమారమి 15,000 కోట్ల రూపాయలలోపు అదనపు భారం. ఈ ప్రక్షాళన చేసుకుంటే కనుక ఒక 500 నుంచి 1000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇప్పుడు మరొక గ్యారంటీని ఫిబ్రవరి నెల నుంచి అమలు చేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం, దీని వెనుక ఆ విద్యుత్తు 200 యూనిట్ల విద్యుత్తు ఆ వినియోగము, దాని వెనుకున్న అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సీరియస్ ఉందో చెప్పే విషయం ఈ 6 గ్యారెంటీల వరకు ఇది.